హలో వ్యూవర్స్. లాస్ట్ వీడియోలో మనం హెచ్టీఎంఎల్ ఇంట్రడక్షన్ చూసాం కదా! సో, ఇవాళ మనం ఆ హెచ్టీఎంఎల్‌లో సమ్ ఎలిమెంట్స్ ఎలా రాయాలి, అవి వాటి గురించి చూద్దాము. అండ్ మనం ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నామో హెచ్టీఎంఎల్ 5. ఓకే. సో, ఇక్కడ నేను ఒక గ్రూపింగ్ చేశాను కదా! సో, దీంట్లో మనం ఇవాళ ఇవి చూడబోతున్నాము. ఈ 3 దాంట్లో ఈ సెకండ్ అండ్ థర్డ్ ఈ టైపోగ్రఫీ, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఇవి తీసేయండి. దీని బదులు డైరెక్ట్‌గా ఒకే గ్రూప్ టెక్స్ట్ టెక్స్ట్ ఎలిమెంట్స్. ఓకే. సో, ఇవాళ మనం ఈ 2 చూడబోతున్నాం. సో, యాక్చువల్‌గా హెచ్టీఎంఎల్‌లో ఇలా గ్రూప్స్ అనేవి ఏమీ లేవు. నేను జనరల్‌గా ఇలా గ్రూపింగ్ చేస్తే మీకు సింపుల్‌గా అర్థమవుద్దని, ఈజీగా ఉంటుందని నేను ఇలా గ్రూప్ చేశాను అంతే. సో, ఇలా గ్రూపింగ్ అనేది ఏమి ఉండదు. సో, ఇవాళ మనం డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ ఐ మీన్ హెచ్టీఎంఎల్, హెడ్ అండ్ బాడీ అండ్ దెన్ టెక్స్ట్ ఎలిమెంట్స్ ఇవి చూద్దాం. ఓకే. సో, హ్మ్. సో, అని చెప్పాను గదా! మనం ఈ వన్ కంపైలర్ ఆన్‌లైన్ ఎడిటర్‌ని యూజ్ చేస్తున్నామని. సో, మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్, లేకపోతే మొబైల్ ఉంటే మొబైల్. ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. బ్రౌజర్‌లో onecompiler.com టైప్ చేస్తే ఇలా వస్తుంది. దాంట్లో మనం హెచ్టీఎంఎల్ కాబట్టి హెచ్టీఎంఎల్‌కెళ్ళండి. సో, మీకు ఇలా ఫస్ట్ ఇనిషియల్‌గా ఇలా వస్తుంది. ఓకే. సో, ఫర్ నౌ రిమూవ్ దిస్ లింక్. దిస్ ఈజ్ ఫర్ స్టైలింగ్. సో, ఫర్ నౌ ఇది రిమూవ్ చేయండి. ఇంకా ఈ లాస్ట్ 2 కూడా రిమూవ్ చేయండి. సో, నౌ ఇట్ ఈస్ సింపుల్. ఇట్ కంటైన్స్ సింపుల్ టెంప్లేట్. ఓకే. సో, నౌ we have added h1 ట్యాగ్. మనకి ఇది రెండర్ అయింది. ఓకే. సింపుల్‌గా ఇలా ఉంచండి. సో, ఈ టెక్స్ట్ ఎలిమెంట్స్. సో, ఈ టెక్స్ట్ ఎలిమెంట్స్ సో, మనం ఇవన్నీ ఇప్పుడు ఇవాళ చూస్తున్నాము. ఇన్ని ఎలిమెంట్స్. ఓకే. సో, ఫస్ట్ ఇది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డాక్యుమెంట్ అయినా మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్‌లో ఇది కనబడుతుందన్నమాట. దీన్ని డాక్ టైప్ డిక్లరేషన్ అంటారు. ఓకే. సో, ఇది ఒక ట్యాగా అంటే ఇది ఒక ట్యాగ్ కాదు. ఇది మెయిన్ బ్రౌజర్‌కి ఉపయోగపడుతుందన్నమాట. సో, మనం ఏం యూజ్ చేస్తున్నాం? మనం యూజ్ చేస్తున్న వెర్షన్ హెచ్టీఎంఎల్ 5 కాబట్టి, సో, మనం ఇలా ఇస్తే ఒక వెబ్ పేజ్‌లో ఇది ఉంటే బ్రౌజర్ ఏమనుకుంటుందంటే ఓకే. సో, ద కరెంట్ హెచ్టీఎంఎల్ పేజ్ ఈజ్ ఇన్ లేటెస్ట్ వెర్షన్. అంటే హెచ్టీఎంఎల్ 5 అనే వెర్షన్‌లో ఉంది. సో, నేను దానికి తగ్గట్టుగా నేను రెండర్ చేయాలి అని బ్రౌజర్‌కి అర్థమవుతుందన్నమాట. సో, దీన్ని డాక్ టైప్ డిక్లరేషన్ అంటారు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ W3 schools HTML. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే సో, ఇన్ హెచ్టీఎంఎల్ 5లో మనం డాక్ టైప్ డిక్లరేషన్ ఇలా ఇస్తామన్నమాట సింపుల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ వెర్షన్స్ చూసుకున్నాం అనుకోండి హెచ్టీఎంఎల్ 4.01. సో, డాక్ టైప్ డిక్లరేషన్ ఇలా ఉంటుందన్నమాట. అంటే బ్రౌజర్‌కి మనం ఏ వెర్షన్‌లో ఈ వెబ్ పేజ్ ఉంది అని మనం చెప్తున్నామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెర్షన్ ఆఫ్ హెచ్టీఎంఎల్ అనమాట. ఎక్స్‌హెచ్టీఎంఎల్. సో, దీంట్లో డాక్ టైప్ డిక్లరేషన్ ఇలా ఇస్తాం అన్నమాట. సో, ఇదన్నమాట ఫస్ట్ డాక్ టైప్ డిక్లరేషన్ అంటే. ఓకే. సో, దీనికి చెప్పాను కదా! ఇదొక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ కాదు. సో, దీనికి స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ అలా ఏమి ఉండదన్నమాట. జస్ట్ ఇలా ఇస్తాం. ఓకే. దాని తర్వాత హెచ్టీఎంఎల్ అన్నమాట. ఓకే.
సో ఈ HTML ఇది స్టార్టింగ్ ట్యాగ్. ఓకే, సో HTML is the tag name, and then if you go last, so this is the ending tag. Okay, yes, మనం చెప్పాం కదా. సో మ్యాక్సిమం ఎలిమెంట్స్ యొక్క స్ట్రక్చర్ ట్యాగ్ నేమ్, కంటెంట్, అండ్ దెన్ ఎండింగ్ ట్యాగ్. సో స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్, ఎండింగ్ ట్యాగ్. ఓకే, సో ఇది ఈస్ ద ఈ HTML అంటే ఇది రూట్ ఎలిమెంట్ అనమాట. అంటే మీ వెబ్ పేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైనా రాయాలనుకున్నా, అసలు ఆ వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, రూట్ ఎలిమెంట్ నుంచి. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్ ఇది, ఇదేమో ఎండింగ్ ట్యాగ్. ఈ HTMLలోనే ఏదైనా అనమాట మీరు రాసేది ఈ HTML రూట్ ఎలిమెంట్లో రాస్తారనమాట. ఓకే, సో ఈ HTMLలో మళ్ళీ ఒక హెడ్ ట్యాగ్ ఉన్నది ఇక్కడ. ఓకే, ఈ హెడ్ ట్యాగ్ ఏంటంటే ఈ వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, సో ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ హెడ్ ట్యాగ్లో నేను ఒక టైటిల్ రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఇక్కడ మీకు HTML డాక్ టైప్ డిక్లరేషన్ అని కనబడుతుంది కదా. సో ఈ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా కనబడాలంటే ఈ హెడ్లో ఈ టైటిల్ ట్యాగ్ ఇస్తాం అనమాట. సో అప్పుడు మనకి ఇలా ఇక్కడ కనబడుతుంది అనమాట. అలాగే ఈ హెడ్ ట్యాగ్లో సమ్ లింక్స్ ఉంటాయి, స్టైల్ ఏమన్నా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ కానీ, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ, CSS కానీ, అలా ఏమైనా లింక్స్ ఉంటే అవి అలా అలాంటివన్నీ ఈ హెడ్ ట్యాగ్లో ఇస్తారనమాట. ఓకే, సో ఫర్ నౌ మనం దాంట్లోకి వెళ్ళట్లేదు. జస్ట్ హెడ్ ట్యాగ్ అంటే ఇలాంటివి, ఏది కంటెంట్ కాకుండా ఏమైనా రిసోర్సెస్ని కానీ లోడ్ చేయడానికి కానీ, లేకపోతే ఇలాంటి టైటిల్స్ ఇవ్వడానికి కానీ, ఇలా మెటా డేటా అని ఒకటి ఉంటుంది అవి కానీ, సో అలాంటి ఇన్ఫర్మేషన్స్ కానీ మనం ఈ హెడ్ ట్యాగ్లో ఇస్తాం అనమాట. దీనికి స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉంది. దాని తర్వాత బాడీ అనేది ఇంకో ట్యాగ్ అనమాట, ఇంకో ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ నుంచి మనం కంటెంట్ రాస్తాం అనమాట. ఏదైనా కంటెంట్ ఈ వెబ్ పేజ్లో చూపించాలి అని అనుకుంటే అది ఈ బాడీ ట్యాగ్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది సేమ్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ బాడీ ఈజ్ ద ట్యాగ్ నేమ్, అండ్ ఇఫ్ వి సీ దిస్ ఈజ్ ద ఎండింగ్ ట్యాగ్. ఓకే, సో మనం ఏ కంటెంట్ అయినా రాయాలనుకుంటే అది మనం ఈ బాడీలో రాస్తాం అనమాట. ఓకే, సో దానిలో మనం ఫస్ట్ హెడింగ్ ఎలిమెంట్స్ చూద్దాం. ఓకే, సో మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రీసెర్చ్ పేపర్. ఓకే, సో ఈ రీసెర్చ్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇది మొత్తం టెక్స్టే, అంతే కదా. ఇక్కడ టెక్స్ట్ కాకుండా ఏమీ లేదు. సో ఇక్కడ మ్యాక్సిమం అంతా టెక్స్టే ఉంది. ఆ టెక్స్ట్లో కూడా కాకపోతే ఒక్కొక్క టెక్స్ట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రీసెర్చ్ పేపర్ అని ఉంది, ఇది ఒక టెక్స్టే, ఇది ఒక టెక్స్టే, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది ఈ టెక్స్ట్ అనేది ఒక మెయిన్ హెడింగ్ లాంటిది. అంటే అసలు ఇది ఈ పేపర్ దేని గురించి, ఇదేం పేపర్, ఇది రీసెర్చ్ పేపర్. సో ఈ టెక్స్ట్ ఏమో అసలు ఈ పేపర్ ఏంటని చెప్తుంది, ఈ టెక్స్ట్ ఏమో ఏం చెప్తుంది, అసలు ఇది ఈ పేపర్ లో మాల్ డీటెయిల్స్ అనమాట. అసలు ఈ పేపర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేస్తుంది, సంథింగ్ ఆ డీటెయిల్స్ చెప్తుంది. సో అలా అనమాట. సో మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని కానీ క్రియేట్ చేసినప్పుడు మనం నార్మల్గానే ఇలా డివైడ్ చేస్తాం అనమాట. హెడింగ్స్ అని, టైటిల్స్ అని, సమ్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉన్నప్పుడు దాన్ని ఒక కలర్లో ఇండికేట్ చేయటం కానీ, సో అలా మనం నార్మల్ డాక్యుమెంట్స్ యూస్ చేసినప్పుడు మనం ఎలాగైతే చేస్తామో వెబ్ పేజెస్లో కూడా అంతే కదా. వెబ్ పేజెస్ అన్నా మనం కంటెంట్ని చూపించడానికి, కాకపోతే డాక్యుమెంట్స్ కాకుండా మనం బ్రౌజర్ని యూస్ చేసి మనం ఆ యొక్క కంటెంట్ని అందరికీ షేర్ చేస్తున్నాం.
సో బట్ ద ప్రాసెస్ సేమే కదా, దాని యొక్క కాన్సెప్ట్ సిమిలర్గానే ఉంటుంది కదా, అందుకనే డిఫరెంట్ ఎలిమెంట్స్ని డిజైన్ చేశారనమాట. సో దాంట్లో ఫస్ట్ది ఇవి చూసుకుంటే ఈ సెట్ హెడింగ్ ఎలిమెంట్స్ అనమాట. సో మెయిన్ హెడింగ్ ఉందనుకోండి, సో h1 ట్యాగ్. సో సేమ్ మీరుగా స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్, అండ్ దిస్ వన్ ఈజ్ కంటెంట్. సో ఇది h1 హెడింగ్ అంటే మెయిన్ హెడింగ్స్ అనమాట. సో మెయిన్ హెడింగ్స్ ఏదైనా మీరు చూపించాలన్నప్పుడు ఈ h1 ట్యాగ్ని యూజ్ చేస్తే బ్రౌజర్ అనేది ఇలా రెండర్ చేస్తుంది అనమాట. సో అలా కాకుండా దీనికంటే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న టైటిల్స్ ఉంటాయి, అది రెండర్ చేయాలంటే h2 యూజ్ చేయాలి. అలా ఈ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి అనమాట. సో h1 నుంచి మనకి h6 దాకా అలా హెడింగ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏదైతే సూటబుల్గా ఉంటుంది అనుకున్నప్పుడు మన యొక్క డాక్యుమెంట్లో ఆ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఆ యొక్క టెక్స్ట్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో వీటిని ఏమంటారు, వీటిని హెడింగ్ ట్యాగ్స్ అంటారు. ఓకే, సో బ్రౌజర్ చూడండి, సో ఇలా రెండర్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే, సో ఇది హెడింగ్ ట్యాగ్. ఓకే, దాని తర్వాత ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను బిఆర్ అనేది ఒకటి ఇచ్చాను కదా, ఇది ఒక ట్యాగే అనమాట. ఎలాగైతే ఇవన్నీ ట్యాగ్స్, ఈ బ్రేక్ అనేది కూడా ఒక ట్యాగే అనమాట. దీనికి ఎండింగ్ ట్యాగ్ ఏమీ ఉండదు, కంటెంట్ కూడా ఏమీ ఉండదు, జస్ట్ సింపుల్ దిస్ వన్ స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఇది లైన్ బ్రేక్ అనమాట. ఓకే, సో మీకు చూపించడానికి క్లారిటీగా కొంచెం స్పేసింగ్ ఉండటానికి నేను ఈ బ్రేక్ ట్యాగ్ ఇచ్చాను. సో బ్రేక్ ట్యాగ్ ఇవ్వటం వల్ల ఒక లైన్ బ్రేక్ వస్తుంది అనమాట. సో మీకు స్పేస్ ఉంటుంది, చూడటానికి ఈజీగా ఉంటుందని నేను బ్రేక్ ఇచ్చాను. సో ఇది బ్రేక్ ట్యాగ్. ఓకే, సో దాని తర్వాత పీ ట్యాగ్ అనమాట. సో ఇది ఎందుకు, ఏదైనా పారాగ్రాఫ్స్ ఇంక్లూడ్ చేయాలంటే మనం ఈ పీ ట్యాగ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దాని తర్వాత బ్లాక్ కోట్. ఓకే, బ్లాక్ కోట్ అనేది ఇంకో ట్యాగ్ అనమాట. ఓకే, సో స్టార్టింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ ఎండింగ్ ట్యాగ్. ఓకే, సో ఈ బ్లాక్ కోట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వెబ్ పేజ్లో మీరు ఒక ఇన్ఫర్మేషన్ రాస్తున్నప్పుడు ఒక కొటేషన్ ఏదో ఎవరో చెప్పిన కొటేషన్ని మీరు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది దాంట్లో. సో అలా చేసేటప్పుడు మీరు ఈ ట్యాగ్ని యూజ్ చేస్తారనమాట. సో అప్పుడు మనకి ఇగో ఇలా రెండర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్, డోంట్ డ్రీమ్ ఆఫ్ ద ఫ్యూచర్, కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ ద ప్రెసెంట్ మూమెంట్, గౌతమ్ బుద్ధ. సో ఈ కొటేషన్ అనేది గౌతమ్ బుద్ధ చెప్పారు అని మీరు మీ వెబ్ పేజ్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాస్తున్నప్పుడు ఈ కొటేషన్ రాయాల్సి వచ్చింది, అప్పుడు మీరు ఈ ట్యాగ్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది బ్లాక్ కోట్. తర్వాత క్యూ ట్యాగ్ అంటే ఇది కూడా కొటేషనే అనమాట. సో సేమ్ బ్లాక్ కోట్ అనేది మనం ఎలాగైతే కొటేషన్స్కి యూజ్ చేస్తామో ఈ క్యూ ట్యాగ్ కూడా మనం కొటేషన్స్కి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది బీ ద చేంజ్ దట్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్. సో మహాత్మా గాంధీ చెప్పిన కొటేషన్ అని మీరు ఏదైనా ఇంక్లూడ్ చేయాల్సి వస్తే సో ఈ క్యూ ట్యాగ్ని యూజ్ చేసి మీరు యూజ్ చేస్తారనమాట. అయితే బ్లాక్ కోట్ కొటేషన్స్కే, క్యూ ట్యాగ్ కొటేషన్స్కే, మరి రెండు ఎందుకు? ఎందుకంటే ఈ బ్లాక్ కోట్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఈ క్యూ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇది కూడా ఒక కాన్సెప్టే, సో ఇప్పుడే నేర్చేసుకోండి. సో బ్లాక్ కోట్ అంటే ఏంటి, అదే ఇన్లైన్ అంటే ఏంటి, బ్లాక్ లెవెల్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, స్పాన్ అనేది ఒక ఎలిమెంట్ ఇచ్చాను, హెలో అని ఇచ్చాను. దాని తర్వాత కొటేషన్ ఒక ట్యాగ్ ఇచ్చాను, హెలో. ఓకే, ఫర్ నౌ జస్ట్ హెలో. ఓకే, ఐఎమ్ రన్నింగ్. సో ఇఫ్ యూ సీ, దిస్ ఈస్ ద స్పాన్. ఈ స్పాన్ కూడా ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఈ యొక్క కంటెంట్ ఎంతైతే విడుతుందో ఆ విడ్త్ వరకే ఇది ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే, ఇక దాని తర్వాత ఏమన్నా కంటెంట్ వస్తే అది రావచ్చు, ఇదేమి దాన్ని కిందకి నెట్టేయదు.
సో అలానే ఏదైనా కంటెంట్ వస్తే రావచ్చు. సో ఓన్లీ ఈ కంటెంట్ ఎంతైతే విడుతుందో అంత విడ్త్‌నే అది ఆక్యుపై చేస్తుందనమాట ఇన్‌లైన్ ఎలిమెంట్ అంటే. సో దీని తర్వాత నేనేమిచ్చాను, కొటేషన్ ట్యాగ్ ఇచ్చాను. ఈ కొటేషన్ ట్యాగ్ కూడా ఒక ఇన్‌లైన్ ఎలిమెంటేగా. సో ఇది ఇన్‌లైన్ ఎలిమెంట్ కాబట్టి దీని తర్వాత ఇది రావచ్చు. ఇది కూడా ఇన్‌లైన్ ఎలిమెంట్ కాబట్టి దీని పక్కనే అది ఎంతైతే విడుతుందో అంతే ఆక్యుపై చేసిందనమాట. ఓకే. సో అలా కాకుండా ఈ కొటేషన్ కాకుండా ఇక్కడ నేను బ్లాక్ కోట్ ఇచ్చాను అనుకోండి. సో ఒకసారి నేను ఇక్కడ సజెషన్ కూడా ఇస్తుంది. సో బ్లాక్ కోట్. సో మనం బ్లాక్ కోట్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బీ గుడ్. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏమైంది, ఈ స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. సో ఇది ఎంతైతే విడ్త్ వస్తుందో ఆ విడ్త్ వరకు ఆక్యుపై చేసింది. దాని తర్వాత ఏదైనా కంటెంట్ వస్తే నా పక్కన రెండర్ అయినా నాకేం పర్వాలేదు అని ఈ ఎలిమెంట్ చెప్తుంది అనమాట. అయితే ఈ బ్లాక్ కోడ్ అనేది ఏంటంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఇదేం చేస్తుందంటే నేను ఇది నా యొక్క పేరెంట్ కంటైనర్, పేరెంట్ యొక్క ఎలిమెంట్ ఎంతైతే విడుతుందో ఆ విడ్త్ మొత్తం నేను ఆక్యుపై చేస్తాను అని ఈ బ్లాక్ కోట్ అంటే ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ చెప్తుంది అనమాట. దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏంటిది, బాడీయే కదా. ఈ బ్లాక్ కోట్ ఎలిమెంట్ దీని యొక్క పేరెంట్ ఏది, ఈ బాడీ అనమాట. సో ఈ బాడీ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ యొక్క విడ్త్ ఇది మొత్తం ఆక్యుపై చేసింది అనమాట. ఓకే. సో ఈ బ్లాక్ కోట్ ఈ ఎలిమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఈ యొక్క ఎంటైర్ విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే. సో అందుకని మీరు ఇక నెక్స్ట్ ఏదైనా ఎలిమెంట్ ఇచ్చినా కానీ ఏదైనా కంటెంట్ ఇచ్చినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్, ఆ కంటెంట్ తర్వాత లైన్లో రెండర్ అవుతుందిలే కానీ దీని పక్కన రెండర్ అవుతుంది అనమాట. సో ఎంతైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ అంతటిని ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సే ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో ఇంకా ఏ ఎలిమెంట్స్ దాని పక్కకి రానివ్వదు అనమాట. సో అదనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే టెక్స్ట్లో ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లోనే మీరు కొటేషన్ రాయాలనుకుంటే మీరు అప్పుడు క్యూ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అది ఇన్లైన్ ఎలిమెంట్ కదా, అదేమీ న్యూ లైన్లోకి వెళ్ళదు. ఎక్కడైతే రాశారో అక్కడే దాని యొక్క విడ్త్ని బట్టి ఆక్యుపై చేసి అలానే ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం ఇలా ఇలా ట్యాగ్స్ ఏమన్నా సెపరేట్ లైన్లో మీరు ఒక కొటేషన్ రాయాలనుకుంటే మీరు బ్లాక్ కోట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఎస్, అది అయిపోయింది కదా కొటేషన్. దాని తర్వాత మనం సైట్ ట్యాగ్. ఓకే. సో మనం దాని తర్వాత చూస్తుంది సైట్ ట్యాగ్ అనమాట. ఓకే. సో ఈ ట్యాగ్ ఎందుకంటే ఏదైనా ఒక టైటిల్స్, ఏదైనా ఒక వర్క్ యొక్క టైటిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ద రామాయణ ఈజ్ రిటన్ బై వాల్మీకి. సో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాశాడు. సో ఏ బుక్ని రాశాడు, రామాయణాన్ని రాశాడు. సో ఆ యొక్క టైటిల్ని, ఆ యొక్క వర్క్ని హైలైట్ చేయడానికి మనం ఈ యొక్క సైట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి, ద మూవీ బాహుబలి వాజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి. సో ఇక్కడ బాహుబలి అనేది ఒక వర్క్ అనమాట, ఒక మూవీ. సో దాన్ని మనం సైట్ ట్యాగ్లో ఉంచుతాం అనమాట. సో ఏదైనా ఒక వర్క్ కానీ, ఒక పోయం కానీ, ఒక అలాంటివి ఏదైనా ఒక వర్క్ ఉంటే ఆ వర్క్ని మనం ఈ సైట్ ట్యాగ్లో యూజ్ చేస్తాం. ఎందుకు ఇలా యూజ్ చేస్తాం ప్రతిదానికి అంటే ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ చెప్పేస్తున్నాను. సో ఇక్కడ స్టైలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్గా బ్రౌజర్ అనేది ఈ హెడింగ్స్ ఉన్నాయి కదా, ఈ హెడింగ్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక స్టైలింగ్ బై డిఫాల్ట్గా అంటే విజువల్ స్టైలింగ్ బై డిఫాల్ట్ సంథింగ్ ఇస్తుంది అనమాట.
సో దీని యొక్క పర్పస్ ఓన్లీ విజువల్ స్టైలింగ్కేనా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా సిఎస్ఎస్ చెప్పుకోలేదు. కానీ సిఎస్ఎస్ ఎందుకంటే స్టైలింగ్ కోసం అనమాట. సో ఇప్పుడు ఈ హెడింగ్ H1 అనే ఎలిమెంట్ ఎలాగైతే కనబడుతుందో అలానే స్టైల్స్‌ని యూజ్ చేసి ఈ H2 ఎలిమెంట్‌ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలానే విజువల్‌గా కనబడేటట్టు మనం స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఈ H1 టు H6 ఈ పారాగ్రాఫ్, ఈ కొటేషన్స్ ఈ అన్నిటిని కూడా సేమ్ ఒకే రకంగా ఈ హెడింగ్ 1 అనేది మీకు ఎలాగైతే కనబడుతుందో బోల్డ్‌గా సమ్ ఫాంట్ సైజ్ పెద్దగా కనబడుతుందో అలానే ఈ అన్ని ఎలిమెంట్స్‌కి ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్‌కి స్టైల్స్ అప్లై చేసి సేమ్ ఇలాగే కనబడేలాగా చెయ్యొచ్చు. సో అలా చేస్తే మరి డిఫరెన్స్ ఏంటి? ఈ ఎలిమెంట్స్ అనేది ఈ H1 అంటే ఇలా కనబడటానికి, ఈ H2 అంటే ఇలా కనబడటానికి, ఈ యొక్క కొటేషన్ ట్యాగ్ అంటే మనకి ఇలా కనబడటానికి, ఈ యొక్క సైట్ ట్యాగ్ అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ ద రామాయణ ఈజ్ రిటన్ బై వాల్మీకి. మీరు ఒక రామాయణ చూసుకుంటే అది కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది కంపేర్ టు అదర్ టెక్స్ట్. ఓకే రైట్, సమ్ ఇటాలిక్ టెక్స్ట్ లో కనబడుతుంది. ఓకే సో మనం ఇటాలిక్ టెక్స్ట్ లో కనబడాలి అంటే కొంచెం దాన్ని హైలైట్ చేయాలి, అందుకు నేను సైట్ ట్యాగ్ యూస్ చేయాలి. అలా కాదు, ఈ అన్ని స్టైల్స్ ని మనం సిఎస్ఎస్ యూస్ చేసి తెప్పించవచ్చు. ద మెయిన్ పర్పస్ ఏంటంటే సిమాంటిక్ మీనింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డాక్యుమెంట్ ఏదైనా చూస్తే ఫస్ట్ మనం ఒక హెడింగ్స్ చూస్తాం అన్నమాట, అసలు ఈ డాక్యుమెంట్ దేనికి అని. సో ఆ హెడింగ్ అసలు ఉందా లేదా, అసలు ఆ వెబ్ పేజ్ లో ఒక హెడింగ్ ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఈ H1 అనేది ఒక నేమ్ కనబడితే ఓకే, ఈ స్టైలింగ్ ఎలా అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఈ హెడింగ్ అనేది దీనిలా కనబడొచ్చు. ఓకే H1 కాకపోతే అది విజువల్ గా ఇలా కనబడొచ్చు ఒక చిన్నగా. అది కాదు మనకు కావాల్సింది. అసలు ఈ H1 యూజ్ చేశారంటే దాని మీనింగ్ అదొక హెడింగ్ అని. సో అసలు ఈ వెబ్ పేజ్ దేని గురించి అదనమాట. సో ఆ సిమాంటిక్ మీనింగ్ ఉంటుందన్నమాట ప్రతి ఎలిమెంట్ కి. అంతేగాని ఈ ఎలిమెంట్స్ ని మనం ఇలా కనబడటానికి యూజ్ చేస్తున్నామని కాదు. ఓకే ఇంకోటి, ఈ యొక్క వెబ్ పేజ్ మన బ్రౌజర్ ఒక్కటే యూజ్ చేయదు ఈ యొక్క HTML డాక్యుమెంట్ ని. ఓకే ఈ బ్రౌజర్ రెండర్ చేయడానికి యూజ్ చేస్తుంది. బ్రౌజరే కాకుండా ఇంకా చాలా అదర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ రీడర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ పీపుల్ ఏం చేస్తారు, ఒక వెబ్ పేజ్ ని ఓపెన్ చేస్తే వాళ్ళు దీన్ని చూడలేరు కదా. సో మరి వాళ్ళు ఎలా దీన్ని రీడ్ చేస్తారు? సో స్క్రీన్ రీడర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది, మనం ఏదైతే రాసామో ఒక వెబ్ డెవలపర్ ఏదైతే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాడో దాన్ని లౌడ్ గా రీడ్ చేస్తుంది అనమాట. సో నువ్వు H1 ఎలిమెంట్ హెడింగ్ అని ఇచ్చావనుకో, సో అదేం చేస్తుంది, సో హెడింగ్ అని అలా లౌడ్ గా రీడ్ చేస్తుంది అనమాట. అప్పుడు వినే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇది హెడింగా అని. అలాగే సో ఈ యొక్క ట్యాగ్ ని బట్టి దాని యొక్క ఫంక్షనాలిటీ ఉంటుందన్నమాట. అలాగే సెర్చ్ ఇంజిన్ కూడా ఒకటి ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ ఆర్ బింగ్ అలా యాహూ, ఈ సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయి, ఈ యొక్క HTML డాక్యుమెంట్ ని ఇంటర్నెట్ నుంచి క్రాల్ చేసి దాన్ని ఇండెక్స్ చేసి స్టోర్ చేసుకుంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం బ్రౌజర్ లో ఏదైనా ఒక కీవర్డ్ ఇచ్చినప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే ఆ కీవర్డ్ కి తగ్గట్టుగా దాని యొక్క డేటాబేస్ లో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క లింక్స్ ని మన యొక్క బ్రౌజర్ కి పంపిస్తుంది అనమాట. ఓకే సో ఆ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, దానికి ఒక స్ట్రక్చర్ తెలియాలి కదా. ఓకే ఈ వెబ్ పేజ్ లో హెడింగ్ ఉంది, ఈ వెబ్ పేజ్ లో కొటేషన్స్ ఉన్నాయి, ఈ వెబ్ పేజ్ లో పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో దానికి ఆ స్ట్రక్చర్ తెలియాలన్నమాట. ఆ స్ట్రక్చర్ తెలిస్తే దాన్ని బట్టి అది దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అలా అన్నమాట. సో ఈవెన్ ఇదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఇంకో సాఫ్ట్వేర్ వచ్చింది అనుకుందాం. అదేంటంటే ఒక వెబ్ పేజ్ లో ఏదైనా కొటేషన్స్ ఉన్నాయా లేదా అని అని మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ క్యూ ట్యాగ్ యూస్ చేయకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూ ట్యాగ్ ఎందుకు అంటే సో ఇలా కనబడటానికి అని అనుకున్నప్పుడు ఈ క్యూ ట్యాగే కాకుండా నేను H1 ట్యాగ్ యూస్ చేయొచ్చు. H1 ట్యాగ్ యూస్ చేసి ఈ క్యూ ట్యాగ్ యూస్ చేసినప్పుడు ఎలాగైతే కనబడుతుందో అలా స్టైలింగ్ ఇవ్వచ్చు.
సో అలా ఇస్తే ఆ యొక్క సాఫ్ట్వేర్ అసలు కొటేషన్ ట్యాగ్స్ ఉందా లేదా అని దానికి ఎలా తెలుస్తుంది? ఈ క్యూ అనే ట్యాగ్ని ఎక్స్ప్లిసిట్ గా ఒక డెవలపర్ యూజ్ చేస్తేనే కదా ఓకే ఇది ఒక కొటేషన్ అని అర్థమయ్యేది. సో అదనమాట పర్పస్ ఆఫ్ ఈచ్ ట్యాగ్ ఈజ్ దట్ వన్. ఓకే, అంతేగాని ఇలా కనబడటానికి ఈ ట్యాగ్స్ కాదు. ప్రతి ట్యాగ్కి ఒక పర్పస్ ఉంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ఓకే, ఈ సైట్ ట్యాగ్ అర్థమైంది కదా. ఏదైనా వర్క్ యొక్క టైటిల్స్, నేమ్స్ వాటిని ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క పీస్ ఆఫ్ టెక్స్ట్ ని ఈ సైట్ ట్యాగ్ లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఈ యొక్క కంటెంట్ ఓకే, ఇది ఇన్నర్ HTML ఆర్ ఇన్నర్ కంటెంట్ ఇది ఇచ్చాను అనమాట. ఆ ఇన్నర్ కంటెంట్ లో ఈ ఫస్ట్ దా రామాయణ అనే దాన్ని మళ్ళీ ఇంకో సైట్ ట్యాగ్ లో ఇచ్చాను, మిగతాది మామూలుగా ఇచ్చాను. ఓకే, సో మనం ఒక ఎలిమెంట్ లో ఇంకో ఎలిమెంట్ ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది చైల్డ్ ఎలిమెంట్ అవుతుంది, దీనిపైన ఉన్న ఈ పి అనేది పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత ఎబ్రివియేషన్ ట్యాగ్. సో ఈ ట్యాగ్ ఎందుకంటే ఎబ్రివియేషన్స్ కోసం అనమాట. సో మీరు ఎక్కడైనా ఏదైనా వెబ్ పేజ్ లో రాసేటప్పుడు ఏదో ఒక అబ్రివియేషన్ HTML ఆర్ APPSC ఆర్ సమ్ లైక్ దిస్ ఇచ్చారనమాట. సో మనం ఇలా ఈ ట్యాగ్ ని యూజ్ చేసినప్పుడు ఇలా హోవర్ చేస్తే ఆ యొక్క డెఫినేషన్, ఆ యొక్క అబ్రివియేషన్ ఏంటో అది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో చూస్తారా, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో నేను ఇక్కడ టైటిల్ అనేది ఇలా ఇచ్చాను అనమాట. ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క అబ్రివియేషన్ మనం హోవర్ చేసినప్పుడు కనబడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇది స్టార్టింగ్ ట్యాగ్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్టింగ్ ట్యాగ్ లెస్ దాన్ సింబల్ గ్రేటర్ దాన్ సింబల్, ఇట్ ఈస్ ఎండెడ్, దెన్ HTML ఇన్నర్ కంటెంట్, దెన్ ఎండింగ్ ట్యాగ్. సో ఇదేంటి ఈ టైటిల్ అనేది ఇదేంటి? సో HTML ఎలిమెంట్ కి యాట్రిబ్యూట్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో యాట్రిబ్యూట్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది H1 ఎలిమెంట్ ఒకటి ఉంది. సో ఇది H1 ఎలిమెంటే, దాని యొక్క కంటెంట్ హెలో వరల్డ్. సో అంతమటికి బ్రౌజర్కి తెలుసు, బ్రౌజర్కి అయినా లేకపోతే నేను ఇంకా చెప్పాను కదా HTML ని బ్రౌజర్ ఒక్కటే కాదు, సెర్చ్ ఇంజిన్స్ ఆర్ అసిస్టివ్ టెక్నాలజీస్ లైక్ స్క్రీన్ రీడర్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఇంకా కొత్త సాఫ్ట్వేర్ ఏదైనా వచ్చినా కానీ సో చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వెబ్ పేజ్ని. సో ఆ వెబ్ పేజెస్ వాటికి ఈ H1 ఓకే ఇది హెడింగ్ ఎలిమెంట్, దట్స్ ఇట్. అలా కాకుండా ఇంకా మీరు ఏదన్నా ఎక్స్ట్రాగా ఇవ్వాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ H1 యొక్క స్టైల్ ఇలా ఉండాలి అని మీరు చెప్పాలనుకుంటున్నారు. సో అలాంటివి ఏదైతే ఉంటాయో వాటిని యాట్రిబ్యూట్స్ అంటారు అనమాట. మనం యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం ఆ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనమాట. సో మనం సింటాక్స్ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. సో లెస్ దాన్ సింబల్ అండ్ దెన్ ట్యాగ్ నేమ్, దాని తర్వాత ఫస్ట్ యాట్రిబ్యూట్ దాని యొక్క వాల్యూ, సెకండ్ యాట్రిబ్యూట్ దాని యొక్క వాల్యూ, థర్డ్ యాట్రిబ్యూట్ దాని యొక్క వాల్యూ, అలా ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉంటే అలా అనమాట. అండ్ దెన్ గ్రేటర్ దాన్ సింబల్. సో ఇంతటితో మనకి స్టార్టింగ్ ట్యాగ్ విత్ యాట్రిబ్యూట్స్ ఎండ్ అయిపోయింది. దాని తర్వాత కంటెంట్. ఓకే, దాని తర్వాత ఎండింగ్ ట్యాగ్ అనమాట. ఓకే, ఎండింగ్ ట్యాగ్. సో స్టార్టింగ్ ట్యాగ్ విత్ యాట్రిబ్యూట్స్, కంటెంట్ అండ్ దెన్ ఎండింగ్ ట్యాగ్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 ట్యాగ్ ని తీసుకున్నాను. సో దాంట్లో నేనేమి ఇచ్చాను, కంటెంట్ ని చూసుకుంటే దిస్ ఈజ్ ఏ హెడింగ్, అది కంటెంట్ అనమాట, అది H1 ఎలిమెంట్ అనమాట. సో దాంట్లో నేను యాట్రిబ్యూట్స్ ఏమి ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో నేను యాట్రిబ్యూట్స్ ఏమి ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టైలింగ్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. సో నేనేమి ఇచ్చాను, స్టైల్. ఓకే, సో ఇది స్టైల్ అనేది యాట్రిబ్యూట్ అనమాట. సో ఓకే, దాని యొక్క వాల్యూస్ ఏంటివి, కలర్ బ్లూ, టెక్స్ట్ అలైన్ సెంటర్. సో ఇవి దాని యొక్క వాల్యూస్ అనమాట. అలాగే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ టైటిల్, ఈ క్లాస్ అనేది ఒక యాట్రిబ్యూట్ అనమాట. అంటే ఇది ఈ H1 అనేది
మెయిన్ టైటిల్ అనే క్లాస్ కిందకి వస్తుంది. ఐడి, ఈ పేజ్ హెడింగ్. సో ఇవి యాట్రిబ్యూట్స్ అన్నమాట. సో అలా చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంట్‌కి అన్ని ఎలిమెంట్స్‌కి కామన్‌గా ఉండే యాట్రిబ్యూట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ ట్యాగ్ ఉందనుకోండి. ఇది అన్నిటికి కామన్‌గా ఉంటుందన్నమాట. ప్రతి ఎలిమెంట్‌కి మాక్సిమం ఈ స్టైల్ యాట్రిబ్యూట్ అనేది కామన్‌గా ఉంటుంది. సో ఓన్లీ కొన్ని యాట్రిబ్యూట్స్ ఓన్లీ సర్టెన్ ఎలిమెంట్స్‌కే ఉండొచ్చు. అలా ఉండొచ్చు అన్నమాట. ఆ యొక్క ఎలిమెంట్ యొక్క పర్పస్‌ని బట్టి. ఓకే. సో ఇక్కడ మీరు ఈ యాట్రిబ్యూట్స్ క్లాస్, ఐడి, స్టైల్ ఇవి మనం స్టైలింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తాం అన్నమాట. సో ప్రెజెంట్ మీకు ఇది తెలిస్తే చాలు. ఓకే. అలాగే దీనికి ఈ అబ్రివియేషన్ అనే ఎలిమెంట్‌కి ఈ టైటిల్ అనే యాట్రిబ్యూట్ ఉందన్నమాట. ఓకే. సో ఇట్ ఈస్ ద HTML. సో దాని అబ్రివియేషన్ కూడా మీరు ఇవ్వాలనుకుంటున్నారు. సో ఆ యొక్క టైటిల్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఇస్తున్నారంట. ఆ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ యాట్రిబ్యూట్ ని మీరు దీనికి ఇచ్చారనమాట. సో సో ఇదనమాట. సో మనం ఇలా హోవర్ చేసినప్పుడు ఆ యొక్క టైటిల్ లో మీరు ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట. ఓకే. సో దాని తర్వాత అడ్రస్ ట్యాగ్ అన్నమాట. సో ఏదైనా వెబ్ పేజ్ లో మీరు అడ్రస్ ని ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఓకే, అప్పుడు మీరేం చేస్తారు, ఈ యొక్క అడ్రస్ ట్యాగ్ ని యూజ్ చేస్తారనమాట. ఓకే. సో చూడండి, ఇది బై డిఫాల్ట్ గా బ్రౌజర్ మనకి ఒక స్టైల్లో చూపిస్తుంది కదా, సమ్ ఇటాలిక్ స్టైల్లో. ఓకే. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ అడ్రస్ ట్యాగ్ ఈ స్టైల్ రావటానికి కోసం కాదు మనం యూజ్ చేసింది. ఈ ఎవరైనా ఈ అడ్రస్ ట్యాగ్ మీరు చూసిన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడర్స్ అంటే వెబ్ డెవలపర్సే ఈ కోడ్ ఓపెన్ చేసి ఈ అడ్రస్ అనే ట్యాగ్ చూసిన, ఓకే ఈ వెబ్ పేజ్ లో ఒక అడ్రస్ ఉంది, ఆర్ ఎల్స్ చెప్పాను కదా సమ్ సెర్చ్ ఇంజిన్స్ అయినా ఏదైనా ఓపెన్ చేసినా ఓకే ఈ వెబ్ పేజ్ లో ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ ఏంటంటే ఇది, ఆ పర్పస్ కోసం దాని యొక్క సిమాంటిక్ పర్పస్ అదనమాట. అంతేగాని ఈ అడ్రస్ ని యూజ్ చేస్తే ఈ స్టైల్ వస్తుంది అందుకు నేను అడ్రస్ యూజ్ చేయాలి అలా కాదు. ఓకే. సో దాని తర్వాత BDI అండ్ BDO. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ ట్యాగ్ చూద్దాం. BDO, బై డైరెక్షనల్ ఓవర్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనికి ఒక యాట్రిబ్యూట్ ఉందన్నమాట, డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ టు రైట్ ఇచ్చాను, రన్ చేస్తున్నాను. సో ఓకే ఈ ట్యాగ్ కదా, బై డైరెక్షనల్ ఓవర్ రైట్. సో ఇక్కడ చూసుకుంటే నేను ఏమి ఇచ్చాను, టెక్స్ట్ ఇన్ BDO. సో సేమ్ టెక్స్ట్ ఇన్ BDO. సో ఎలా రెండర్ అయింది, లెఫ్ట్ టు రైట్ అనమాట. సో మనం ఏ క్యారెక్టర్స్ అయితే ఇచ్చామో ఆ క్యారెక్టర్స్ అలానే లెఫ్ట్ నుంచి రైట్ కి రెండర్ అవుద్ది అనమాట. సో దీంట్లో లెఫ్ట్ క్యారెక్టర్ ఏంటి, T, దాని తర్వాత E, అలా మనం రైట్ కి వచ్చేసరికి BDO. సో సేమ్ డైరెక్షన్ లో ఇక్కడ కూడా లెఫ్ట్ లో T అండ్ రైట్ కి వచ్చేసరికి O. సో ఎందుకంటే మనం లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ ఇచ్చాం కాబట్టి. అలా కాకుండా రైట్ టు లెఫ్ట్ అని ఇచ్చామనుకోండి, అప్పుడేమవుద్ది, ఈ యొక్క లెఫ్ట్ అనేది రైట్ కి వెళ్తుంది, ఈ రైట్ అనేది లెఫ్ట్ కి వస్తుంది అనమాట. సో చూడండి ఇనిషియల్ గా టెక్స్ట్ ఇన్ BDO, సో నార్మల్ డైరెక్షన్. సో నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది రివర్స్ అయిపోయింది, అంటే మిర్రర్ అయిపోయింది. సో టెక్స్ట్ ఇన్ BDO TEXT. సో ఇలా రైట్ నుంచి లెఫ్ట్ కి రెండర్ అయింది అనమాట. సో ఒకవేళ మీకు ఏదన్నా ఇలాంటిది ఫంక్షనాలిటీ కావాలనుకున్నప్పుడు మీరు ఈ BDO ట్యాగ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో దీంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టెక్స్ట్ ఇన్ BDO అండ్ దిస్ ఈజ్ రివర్స్ టెక్స్ట్. ఓకే. సో దీంట్లో ఇది మొత్తం రైట్ టు లెఫ్ట్ అంటే ఇది రివర్స్ అవ్వాలి, కాకపోతే మళ్ళీ ఈ రివర్స్ అనే ఒక్కటి మటుకి నార్మల్ డైరెక్షన్ లో చూపించాలనుకున్నారు అనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రన్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అంతా రివర్స్ లో మనకి మిర్రర్ గా రివర్స్ లో ఇక్కడ రెండర్ అయింది. అలా కాకుండా నేనేం చేయాలంటే ఈ రివర్స్ ని నార్మల్ డైరెక్షన్, ఇది ఒక్కటి మటుకి నాకు నార్మల్ డైరెక్షన్ లో రావాలి, ఒక రివర్స్ లో రాకూడదు. అప్పుడు ఏం చేయాలి,
మనం ఈ బీడిఐ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు అనమాట. బై డైరెక్షనల్ ఐసోలేట్. దీని ఒక్కదాన్ని ఐసోలేట్ చేసి నేనేం చేస్తున్నా అంటే బీడిఐ, ఓకే, ఈ రివర్స్ని దీంట్లో ఉంచేస్తున్నాను అనమాట. సో బై డిఫాల్ట్గా దీని యొక్క యాట్రిబ్యూట్ వాల్యూ బై డిఫాల్ట్గా లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. సో మనం ఇవ్వక్కర్లేదు. సో ఎక్స్ప్లిసిట్గా అయినా ఇవ్వచ్చు. సో లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ అంటే నార్మల్ డైరెక్షన్ అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సో చూసుకుంటే ఈ టెక్స్ట్ అనేది మొత్తం లెటర్స్ అనేవి ఇలా రివర్స్ అయ్యాయి, కానీ ఈ రివర్స్ అనేది మటుకి నార్మల్ గా డైరెక్షన్ లో ఉంది. ఎందుకంటే నేను అది ఒక్కదాన్ని ఐసోలేట్ చేసి దానికి నేను డైరెక్షన్ ఇచ్చాను అనమాట, లెఫ్ట్ టు రైట్ అని. ఓకే, సో బై డిఫాల్ట్ గా కూడా ఇది లెఫ్ట్ టు రైటే, మనం ఇవ్వకపోయినా అది డిఫాల్ట్ వాల్యూ లెఫ్ట్ టు రైటే ఉంటుంది. సో అదనమాట. ఓకే, దాని తర్వాత ఈఎం ట్యాగ్. సో ఈఎం ట్యాగ్ అంటే ఎంఫసిస్ అనమాట. సో ఇదేంటంటే ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే దీని యొక్క సిమాంటిక్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి మీరు ఒక మనీ ఇచ్చి ఒక నటరాజ్ పెన్సిల్ తేమని చెప్పారనమాట షాప్కి వెళ్ళి. ఆ అబ్బాయి ఏం చేశాడంటే వినిపించుకోకుండానో ఏదో సంథింగ్ నటరాజ్ పెన్సిల్ కాకుండా ఇంకో పెన్సిల్ తెచ్చాడు అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఆ అబ్బాయిని మీకు షాప్కి పంపించేటప్పుడు మీకు నటరాజ్ పెన్సిలే కావాలన్నప్పుడు మీరు అబ్బాయికి కొంచెం స్ట్రెస్ చేసి చెప్తారు కదా, ఏమని, నటరాజ్ పెన్సిల్ కావాలి. ఆ నటరాజ్ మీద కొంచెం మీరు ఎంఫసిస్ చేస్తారనమాట. ఎందుకంటే అబ్బాయి ప్రీవియస్ గా అండర్స్టాండ్ చేసుకోలేదు. సో మీరు ఎంఫసిస్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు వెబ్ పేజ్ లో చూపించాలి, వెబ్ పేజ్ లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఆ యొక్క వర్డ్ ని ఈ ఈఎం ట్యాగ్ లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అంటే దీన్ని ఎంఫసిస్ చేస్తున్నామని. సో చెప్పడానికైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ రీడర్ అని చెప్పాను కదా. సో ఆ స్క్రీన్ రీడర్ ఈ ట్యాగ్ ని చదివేటప్పుడు ఈ ఈ యొక్క ఐ వాంట్ పెన్సిల్ అనేది ఒకలాగా చదువుతుంది. ఈ ఎంఫసిస్ ట్యాగ్ లో ఉన్న టెక్స్ట్ నేమో ఒక రకంగా చదువుతుంది. ఎందుకంటే అది ఎంఫసిస్ అంటే మనం నొక్కించి మాట్లాడతాం కదా. సో అలా అన్నమాట. సో ఆ పర్పస్ కి మనం ఈఎం ట్యాగ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దాని తర్వాత స్ట్రాంగ్ ట్యాగ్ అన్నమాట. ఓకే, సారీ దిస్ వన్, స్ట్రాంగ్ ట్యాగ్. ఓకే, సో ఈ స్ట్రాంగ్ ట్యాగ్ ఓకే హియర్ బై డిఫాల్ట్ గా మనం స్ట్రాంగ్ ట్యాగ్ ని యూజ్ చేసినప్పుడు బ్రౌజర్ అనేది ఈ యొక్క స్టైల్ ని, ఒక బోల్డ్ స్టైల్ ని బై డిఫాల్ట్ గా ఇంక్లూడ్ చేస్తుంది. ఓకే, సో స్ట్రాంగ్ అంటే ఏదైనా సమ్ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అర్జెంట్ టెక్స్ట్ ఏదైనా ఉన్నప్పుడు మనం ఈ స్ట్రాంగ్ ట్యాగ్లు యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ టచ్ ఇట్, ఇట్ ఈస్ వెరీ డేంజర్. సో ఇక్కడ డోంట్ టచ్ ఇట్ అనేది అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇట్ ఈస్ లైక్ వార్నింగ్. సో అలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఉంటే మనం ఈ యొక్క స్ట్రాంగ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దాని తర్వాత ఓకే, దాని తర్వాత ఇది మార్క్ అన్నమాట. సో మార్క్ ఎలిమెంట్. సో ఈ మార్క్ ఎలిమెంట్ ఎందుకంటే సమ్ హైలైట్ చేయటం కోసం. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ లో సమ్ హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బడ్జెట్, ఒక స్టేట్ బడ్జెట్ ఒకటి పేపర్ ఉందనుకోండి, దాంట్లో మనం హైలైట్ చేస్తాం కొన్నిటిని, కొన్ని యొక్క టెక్స్ట్ని కానీ లేకపోతే ఇంపార్టెంట్ సంథింగ్ వాటిని హైలైట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీచర్స్ ఏదన్నా చదవమని చెప్పినప్పుడు కూడా ఆ యొక్క పారాగ్రాఫ్ లో ఇది ఇంపార్టెంట్ అని కొంచెం హైలైట్ చేస్తారు మార్కర్తో. సో అలాంటి ఆ సిచ్యువేషన్ అంటే ఆ యొక్క సిచ్యువేషన్ లో, ఆ యొక్క కంటెక్స్ట్ లో మనం ఈ యొక్క మార్క్ అనే ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో బ్రౌజర్ బై డిఫాల్ట్ గా బ్రౌజర్ ఈ యొక్క ఇలా
మనకి విజువల్గా ఇలా రెండర్ చేస్తుంది అనమాట. ఓకే, బై డిఫాల్ట్గా. సో నువ్వు స్టైలింగ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నువ్వు నిజంగా హైలైట్ చేయాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఓకే ఈ స్టైల్ యూస్ చేయకపోయినా ఏదో సంథింగ్ స్టైలింగ్ యూస్ చేస్తావు. సో యూస్ చేయొచ్చు. కాకపోతే అక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ఇంపార్టెంట్. హైలైటెడ్ టెక్స్ట్ లాగా అన్నమాట. సో ఎవరన్నా చూసినా మార్క్ అనే టెక్స్ట్ చూస్తే ఓకే ఇది హైలైటెడ్ టెక్స్ట్ అని అర్థమవుద్ది అనమాట. అలా దాని తర్వాత సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. సో సబ్స్క్రిప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అనమాట. ఎస్యుబి సబ్ అండ్ ఎస్యుపి సూపర్ స్క్రిప్ట్. సో నేను దిస్ ఈజ్ సబ్స్క్రిప్ట్ టెక్స్ట్ లో ఈ సబ్స్క్రిప్ట్ అనేది ఈ ట్యాగ్ లో ఇచ్చాను అనమాట. సో ఇలా ఇవ్వటం వల్ల ఈ ఈజ్ కి కింద ఇలా రెండర్ అయింది. ఓకే, మనం ఏదన్నా కెమిస్ట్రీలో ఏదైనా ఫార్ములాస్ ని రాయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఇలాంటి యూజ్ చేస్తాం కదా, సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ x⁴ సో సూపర్ స్క్రిప్ట్ ని యూజ్ చేయొచ్చు అలా అనమాట. ఆక్సిజన్ O2, సో ఈ 2ని ఈ సబ్స్క్రిప్ట్, సో ఈ ఎస్యుబి ట్యాగ్ ని యూజ్ చేసి మనం రెండర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇవి ఈ 2 ట్యాగ్స్ అదనమాట, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. దాని తర్వాత ప్రీ ట్యాగ్ అనమాట. ఈ ప్రీ ట్యాగ్ అంటే ఏంటంటే ఇది నార్మల్ మనం టెక్స్ట్ ని రెండర్ చేయడానికి, కాకపోతే ఇది ఫార్మాట్ ని అలానే కన్సిస్టెంట్ గా ఉంచుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఈ పీ ట్యాగ్ ని తీసుకున్నాం అనుకోండి. ఈ పీ ట్యాగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను. సో దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్ అని సమ్ స్పేస్ ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ టెక్స్ట్ అని ఇచ్చాను. సో ఇలా రెండర్ చేస్తే మీరు ఆ పారాగ్రాఫ్ తీసుకుంటే మీరు చూసుకుంటే దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్. ఇక్కడ ఈ యొక్క స్పేసెస్ ని ఇది అలానే ఉంచలేదన్నమాట. ఓకే, సో ఆ స్పేసెస్ అన్నిటిని రిమూవ్ చేసింది. సో అలా కాకుండా అదే ఈ యొక్క ప్రీ ట్యాగ్ పిఆర్ఈ ఈ ట్యాగ్ ని తీసుకున్నారు అనుకోండి, మీరు ఎలా అయితే ఫార్మాట్ చేశారో దాన్ని అలానే ఉంచుతుంది అనమాట. దాన్ని ఏమి తీసేయదు. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం చూడండి. సో నేను ఎలాగైతే ఫార్మాట్ ఇచ్చానో ఈ స్పేసెస్ కానీ ఇవన్నిటిని ఏదైనా ఎలా ఇస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇది అలానే రెండర్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది పిఆర్ఈ ట్యాగ్ అనమాట. ఓకే, దాని తర్వాత వచ్చింది ఇదన్నమాట. సో బోల్డ్ ట్యాగ్. ఓకే, బోల్డ్ ట్యాగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 10 అనే దాన్ని మనం బోల్డ్ ట్యాగ్ లో ఇచ్చామన్నమాట. సో ఇది బై డిఫాల్ట్ గా బ్రౌజర్ ఈ యొక్క బోల్డ్ విజువల్ గా చూపిస్తుంది. సో ఇది కూడా అంతేనమాట. బోల్డ్ అంటే సమ్ ఏదైనా ఒక టెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ లో ఒక అటెన్షన్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, దానికి మనం ఈ యొక్క బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, దిస్ ఈజ్ ఓన్లీ 10 రూపీస్. సో ఈ యొక్క 10 అనేది కొంచెం అంటే ఎవరైనా చూసిన వాళ్ళకి ఇమీడియట్ గా అటెన్షన్ డ్రా చేయడానికి చూడగానే ఓకే ఇట్ ఈస్ 10 అలా ఉంటుంది. దానికోసం మనం ఈ బోల్డ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, బోల్డ్ ట్యాగ్. దాని తర్వాత కోడ్ ట్యాగ్. ఈ కోడ్ ట్యాగ్ ఏంటంటే మనం వెబ్ పేజ్ లోనే ఏదైనా ఒక ప్రోగ్రామ్స్, అది సి లాంగ్వేజా, సి షార్పా, C++, జావా స్క్రిప్టా, జావానా, ఏదైనా పైథానా, ఏదైనా సరే ఆ యొక్క సమ్ కోడ్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ యొక్క కోడ్ ని మనం రాయాలంటే మామూలుగా పారాగ్రాఫ్స్ యూజ్ చేసైనా ఏదైనా యూజ్ చేసి రాయొచ్చు. కానీ నేను చెప్పాను కదా ఒక మీనింగ్ ఉండాలి. అంటే అది చూడగానే ఓకే ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అని అర్థం అవ్వాలి. అది ఏ సాఫ్ట్వేర్ వెబ్ పేజ్ ని అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, అట్లీస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నా ఒక మీనింగ్ ఉండాలి కదా. సో దానికి మనం కోడ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఒక జావా స్క్రిప్ట్ స్నిప్పెట్ అనమాట, console.log. సో నేనేం చేశాను దాన్ని, ఇది ఒక కోడ్ కాబట్టి నేనేం చేశాను అది కోడ్ ట్యాగ్ లో ఇంక్లూడ్ చేశాను అనమాట. అలా దాని తర్వాత డిలీట్ అండ్ ఇన్సర్ట్ ట్యాగ్ అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒక్కోసారి చూస్తాం కదా,
సో అంటే ఎట్ ప్రెజెంట్ ఒక టెక్స్ట్ ఉంటుంది, అది ఎట్ ప్రెజెంట్కి కరెక్టే, కానీ ఫ్యూచర్లో ఆ టెక్స్ట్ బదులు ఏదో టెక్స్ట్ వస్తుంది అనమాట. సో అలాంటిది ఏదైనా ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు, వెబ్ పేజ్లో అలాంటివి చూపించాలన్నప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో ద కాస్ట్ ఈస్ నాట్ 100. ఐ మీన్ ప్రీవియస్లీ ఇట్ మే బి 100, ఎట్ ప్రెజెంట్ ఇది 100 కాదు, సో ఇట్ ఈస్ 90. సో అలాంటి ఏదైనా సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మనం ఈ యొక్క డిలీట్ అండ్ ఇన్సర్ట్ ట్యాగ్ మ్యాక్సిమం ఇవి ఇలా రెండు కలిసి వస్తాయి మ్యాక్సిమం. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ రెండు ట్యాగ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో డిఈఎల్ డిలీట్ ట్యాగ్ అండ్ ఇన్సర్ట్ ట్యాగ్ ఐఎన్ఎస్. ఓకే, దాని తర్వాత డిఎఫ్ఎన్ ట్యాగ్ అనమాట. ఓకే, సో బ్రౌజర్ ఇలా రెండర్ చేసింది. సో ఇదనమాట డిఎఫ్ఎన్ ట్యాగ్. సో డిఎఫ్ఎన్ అంటే డెఫినేషన్ ట్యాగ్ అనమాట. సో ఇది ఎప్పుడు మనం యూజ్ చేయాలంటే, సో అంటే దీని యొక్క సిమాంటిక్ మీనింగ్, డిఎఫ్ఎన్ ని ఎందుకు యూజ్ చేయాలి, దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ ఒక వెబ్ పేజ్ ఉంది, ఆ వెబ్ పేజ్లో ఒక టర్మ్ ఉంది, ఏంటిది, బయాలజీ. సింపుల్గా BILOGY అనే ఒక టర్మ్ ఉందన్నమాట, అంతే. సో ఈ టర్మ్ అనేది ఆ వెబ్ పేజ్లో లేకపోతే ఆ యొక్క పారాగ్రాఫ్లో రెండు రకాలుగా ఉండొచ్చు అనమాట. ఒకటేంటంటే సింపుల్గా ఒక బయాలజీ అనేది అలా ఇంక్లూడ్ చేశారు అంతే. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద కోర్సెస్, దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్. దాంట్లో ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ బయాలజీ అనేది ఒక టెక్స్ట్ అంతే. బయాలజీ కూడా ఒక కోర్స్. ఆ ప్రకారంగా మనం ఈ బయాలజీ అనే ఈ యొక్క టర్మ్, ఈ యొక్క వర్డ్ అనేది ఒక వెబ్ పేజ్లో ఉండొచ్చు. అలా కాకుండా ఇంకోలాగా కూడా ఉండొచ్చు అనమాట. ఎలా అంటే, ఆ యొక్క వెబ్ పేజ్లో లేకపోతే ఆ యొక్క పారాగ్రాఫ్లో అసలు బయాలజీ అంటే ఏంటి అని ఒక పారాగ్రాఫ్ ఉందన్నమాట, ఒక డెఫినేషన్ ఉందన్నమాట. అలా కూడా ఈ బయాలజీ అనే టర్మ్ ఒక వెబ్ పేజ్లో మనకు కనబడవచ్చు కదా. సో అలాగా ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఒక పారాగ్రాఫ్లో ఒక టర్మ్ని ఒక డెఫినేషన్ ఉందన్నమాట, అసలు ఆ టర్మ్ అంటే ఏంటి దాని గురించి ఉన్నప్పుడు, సో ఆ యొక్క కంటెక్స్ట్లో ఈ యొక్క వర్డ్ని యూజ్ చేసాము మేము అని చెప్పాలంటే మనం దాన్ని ఈ యొక్క డిఎఫ్ఎన్ ట్యాగ్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. అలా ఇంక్లూడ్ చేస్తే ఓకే, ఈ ఇంటర్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ద ఇంటర్నెట్ ఈజ్ ఇన్ ఇట్స్ ఎసెన్స్ ఈజ్ ఏ వ్యాస్ట్ అండ్ ఇంట్రికేట్ వెబ్ కనెక్టింగ్ కౌంట్లెస్ డివైసెస్ అక్రాస్ ద గ్లోబ్. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఈ ఇంటర్నెట్ అనేది జస్ట్ ఒక వర్డ్, ఏదో ఒక లిస్ట్లో ఒక వర్డ్ కాదు. నేను ఈ పారాగ్రాఫ్, అసలు ఈ పారాగ్రాఫే ఈ ఇంటర్నెట్ అంటే ఏంటి అని రాయటానికి ఈ ఇంటర్నెట్ అనే వర్డ్ని ఇంక్లూడ్ చేశాను అని. సో ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా ఈ యొక్క డిఎఫ్ఎన్ ట్యాగ్ని చూసాయనుకోండి, సో అది అర్థం చేసుకుంటుంది. ఓకే, సో డిఎఫ్ఎన్ ట్యాగ్లో ఈ ఇంటర్నెట్ అనే కీవర్డ్ని పెట్టారు, ఈ యొక్క వర్డ్ని పెట్టారంటే ఈ ఇంటర్నెట్ గురించి ఎక్కడో రాశారు. అసలు ఈ ఇంటర్నెట్ అంటే ఏంటి అనేది తర్వాత, దీని తర్వాతే అవ్వచ్చు, లేకపోతే దీంట్లో ఉన్న చైల్డ్ ఎలిమెంట్లోనో దీని యొక్క డెఫినేషన్ ఏంటి, అసలు ఇది ఏంటి అనేది రాశారు అని అర్థమవుద్ది అనమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో డిఎఫ్ఎన్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. సో మ్యాక్సిమం మనం డైలీ చేసే దాంట్లో మ్యాక్సిమం ఇవన్నీ చెప్పుకున్నవన్నీ యూజ్ చేయకపోవచ్చు. కొన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి కొన్ని ఉంటాయి, లైక్ H1 హెడింగ్స్, పారాగ్రాఫ్స్, ఇలాంటివి. సో కొన్ని మరి ఇలాంటివి ఉన్నవి ఎప్పుడో, కాకపోతే యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, దాని తర్వాత కీబోర్డ్ అనమాట. సో కీబోర్డ్ని యూజ్ చేసి మనం చాలా ఇన్పుట్స్ని ఇవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ Ctrl+C, ఈ కీబోర్డ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో Ctrl+C కానీ Ctrl+Z, Ctrl+V, సో ఇంకా చాలా Alt+, అది సో మెనీ కమాండ్స్ ఉంటాయి, నాకు తెలీదు. సో ఏదైనా కీబోర్డ్ కమాండ్స్ ఏదైనా ఇవ్వాలనుకోండి, వాటిని మీరు వెబ్ పేజ్లో యూజ్ చేస్తుంటే మీరు ఈ KBD ట్యాగ్ని యూజ్ చేశారనుకోండి, సో దానికి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ టెక్స్ట్ అనేది ఒక కీబోర్డ్కి సంబంధించిన ఒక కమాండ్ అని మనకు అర్థమవుద్ది అనమాట. దాన్ని మీరు KBD అనే ట్యాగ్లో ఇంక్లూడ్ చేయకపోతే మనకి తెలుస్తుంది, మనకి Ctrl+C అని కనబడుతుంది, కాకపోతే అది మనం
మనకంటే సరే కంట్రోల్+C అంటే అది ఆటోమేటిక్గా కీబోర్డ్ అని మనకు అర్థం అవ్వచ్చు. కానీ వేరే వాళ్ళు ఏదన్నా ఏదో సాఫ్ట్వేర్స్ కి అర్థం కాదు కదా. జనరల్ గా టెక్స్ట్ అనుకుంటుంది, అంతేగాని ఇది ఒక కీబోర్డ్ కమాండ్ అనుకోదు కదా. సో అందుకు మనం కేబిడి అనే దాంట్లో ఇంక్లూడ్ చేసామనుకోండి, దాని యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో అందుకు కేబిడి ట్యాగ్ యూజ్ చేస్తాం. సో మీకు మళ్ళీ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో, మీకు చెప్పాను కదా బిఆర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేశానని. సో బిఆర్ ట్యాగ్ యూజ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది నేను చెప్పినట్టు, ఈ యొక్క ఇన్లైన్ ఎలిమెంట్స్ అనుకోండి, సో మొత్తం ఇది దీని పక్క వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో కొన్నేమో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్నేమో ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీని పక్కకి ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఇన్లైన్ ఎలిమెంట్, ఇది కూడా ఇన్లైన్ ఎలిమెంట్ అనుకోండి, దీని యొక్క పక్క ఇది వచ్చేస్తుంది. ఇది ఇన్లైన్ ఎలిమెంట్ అయితే దీని పక్క ఇది వచ్చేస్తుంది. సో అలా మనకి చూడటానికి అది క్లమ్జీగా ఉంటుంది, అందుకే నేను బ్రేక్ ట్యాగ్స్ ఇచ్చాను అనమాట స్పేస్ కోసం. ఓకే, సో మనకి పీ ట్యాగ్ అయిపోయింది, డెఫినేషన్ ఓకే. దాని తర్వాత శాంపిల్ ట్యాగ్. సో ఇదేంటంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్. మీరు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ రాశారు, ఏది కోడ్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి, దాని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అని, ఆ అవుట్పుట్ ని మీరు ఇండికేట్ చేయాలంటే ఈ శాంపిల్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాశాను, అదేం చేస్తుంది అంటే 3+2 ని యాడ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సో ఆ అవుట్పుట్ అనేది ఈ శాంపుల్ అనే ట్యాగ్ లో ఇలా రాస్తారనమాట. అప్పుడు ఎవరన్నా చూసినా ఓకే, ఇట్ ఈస్ దిస్ టెక్స్ట్ ఈజ్ నాట్ ఎ సింపుల్ టెక్స్ట్, కానీ ఇది ఒక ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అని అర్థమవుతుంది అనమాట. సో అది శాంపుల్. దాని తర్వాత మనం ఫోటో ట్యాగ్. ఈ ఫోటో ట్యాగ్ అది మనం తర్వాత దాంట్లో చెప్పుకుంటాము, కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఈ స్మాల్ అనమాట, ఈ స్మాల్ ట్యాగ్ అనమాట. సో ఈ స్మాల్ ట్యాగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీరు కాపీరైట్ 2023 ఎగ్జాంపుల్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. సో ఇది చూసుకుంటే ఇలాంటివి బై డిఫాల్ట్ గా బ్రౌజర్ స్మాల్, అంటే ఇది స్మాల్ ఫాంట్ సైజ్ లో రెండర్ చేస్తుంది అనమాట. సో మనం కొన్ని డాక్యుమెంట్స్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు మెయిన్ కంటెంట్ కాకుండా లాస్ట్ లో ఏదో ఒక నోట్ లాగా స్మాల్ టెక్స్ట్స్ ఉంటాయి చూడండి, సో అలాంటివి అనమాట. మనం ఏదైనా డాక్యుమెంట్ చదివినప్పుడు ఎక్కడో ఒక చోట లాస్ట్ లోనో ఎక్కడో మనకి నోట్ అని పెట్టి ఏదో ఒక టెక్స్ట్ ని ఇస్తారనమాట. అది మెయిన్ కంటెంట్ కాదు, కాకపోతే సమ్ నోట్ పాయింట్స్ అలా ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఇలాంటివి అనమాట. సో అలాంటివి ని మీరు ఇంక్లూడ్ చేయాలనుకుంటే మీరు ఈ స్మాల్ ట్యాగ్ ని యూజ్ చేస్తారనమాట. ఓకే, దాని తర్వాత ఎస్ ట్యాగ్ అంటే స్ట్రైక్ అనమాట, స్ట్రైక్ ట్యాగ్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక రాంగ్ రాసామనుకోండి, సో టీచర్ ఏం చేస్తాడు, దాన్ని స్ట్రైక్ చేస్తారు కదా, ఎందుకంటే అది తప్పు, అది ఎప్పుడు కరెక్ట్ కాదు, అది తప్పు. సో దాన్ని స్ట్రైక్ చేస్తారు. అలాగే వెబ్ పేజెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇండియా క్యాపిటల్ ఇస్ ముంబై అనుకుంటున్నారు అనుకోండి, మీరు అసలు ముంబై కాదు అది ఢిల్లీ అని మీరు అందరికి షేర్ చేయాలనుకుంటున్నారు. సో మీరు వెబ్ పేజ్ దానికోసం మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. సో దాంట్లో అప్పుడు మీరు ఎలా రాయాలి, ఇలా రాశారనుకోండి, సో ఈ యొక్క స్ట్రైక్ ట్యాగ్ ని యూజ్ చేసి ఇండియా క్యాపిటల్ ఈజ్ ఢిల్లీ. ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చాను అనుకోండి, మీకు స్పేస్ ఇచ్చాను. సో ఇండియా క్యాపిటల్ ఈజ్ ఢిల్లీ. సో ఇక్కడ ముంబై అనేది స్ట్రైక్ అయింది, అంటే ఇండియా క్యాపిటల్ ఈజ్ నాట్ ముంబై, ఇట్ ఈస్ ఢిల్లీ. ఈ ముంబై అనేది కరెక్ట్ కాదు. సో అలా అన్నమాట, ఆ సిచ్యువేషన్ లో మనం ఈ ఎస్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఓకే, దాని తర్వాత వచ్చేసింది ఇది సేమే, ఇది ఎస్ ట్యాగే ఇప్పుడు చెప్పేసుకున్నాము. ఓకే, దాని తర్వాత ఈ విఏఆర్ వేరియబుల్ ట్యాగ్ అన్నమాట. సో ఇదేంటంటే మనం మ్యాథమెటిక్స్ లో వేరియబుల్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం వెబ్ పేజ్ లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే మనం ఈ వేరియబుల్ ట్యాగ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇదే అనమాట. సో ఇవన్నీ నేను అంటే నేను టెక్స్ట్ ఎలిమెంట్స్ అనే గ్రూప్ లో పెట్టాను అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇలానే గ్రూప్స్ ఉంటాయని కాదు, నేను నాకు అంటే ఈజీగా ఉండటానికి నేను ఇలా చేశాను. సో ఈ టెక్స్ట్ ఎలిమెంట్స్ అండ్ ఇక HTML హెడ్ అండ్ బాడీ ఎలిమెంట్స్, సో ఇవి అర్థమైనాయి కదా. సో మీరు జస్ట్ ఎలా రాయాలని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు.
అండ్ దాని యొక్క పర్పస్ ఏంటనేది మీరు ఒకసారి మళ్ళీ నేను చెప్పింది జాగ్రత్తగా వింటే మీకు ఏది ఎందుకు రాస్తున్నారో అర్థమవుద్ది. ఓకే. సో సో దీంట్లో ప్రతిదానికి ఒక మీనింగ్ ఉందన్నమాట. కొన్నిటికి ఏదన్నా ట్యాగ్స్ కి మీనింగ్ ఉండకపోవచ్చు. బట్ మాక్సిమం అన్నిటికీ ఒక మీనింగ్ ఉంది ఒక ట్యాగ్ కి. సో ఆ మీనింగ్ కోసం మనం ఆ ట్యాగ్స్ ని వెబ్ డెవలపర్స్ ఏదైనా ఒక ఎలిమెంట్ ని రాస్తున్నారంటే ఆ మీనింగ్ కోసం రాయాలి. అంతేగాని నాకు పెద్దగా కనబడాలి, సో నేను H1 యూజ్ చేస్తాను. సో పారాగ్రాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పారాగ్రాఫ్ రాస్తున్నారు, కానీ పారాగ్రాఫ్ నాకు ఇలా కనబడాలి పెద్దగా. సో అందుకే నేను H1 యూజ్ చేసి పెద్ద కనబడుతుంది, కానీ H1 యూజ్ చేశారనుకోండి ఆ మీనింగే మారిపోతుంది. మీరు మీరు రాసేదేమో పారాగ్రాఫ్, కానీ మీరు యూజ్ చేసిందేమో H1 ట్యాగ్ అంటే హెడింగ్ అని చెప్తున్నారు. అది ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ ఇంజిన్, అది ఈ యొక్క వెబ్ పేజ్ ని సెర్చ్ ఇంజిన్ ప్రాసెస్ చేసేటప్పుడు H1 లో ఉన్న పారాగ్రాఫ్ ని తీసుకొని అది H1 హెడింగ్ అనుకోండి. సో మనకి కంప్లీట్ గా ఏమవుద్దో తెలియకపోవచ్చు, కాకపోతే ఉంటది కదా ఏదో ఒకటి. సో అదనమాట, మీరు ఏదైనా రాస్తున్నారంటే అసలు అది దాని మీనింగ్ బట్టి మీరు రాయాలన్నమాట. ఓకే. సో ఈ ట్యాగ్స్ అయిపోయాయి కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ల్యాప్టాప్ లేని వాళ్ళు onecompiler.comకి వెళ్ళండి, దాంట్లో HTML ని సెలెక్ట్ చేయండి. సో నేను చెప్పాను కదా, ఈ లింక్ ని ప్రెసెంట్ స్టైల్స్ ని రిమూవ్ చేయండి, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ కూడా రిమూవ్ చేయండి. సో దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు ల్యాప్టాప్ లేని వాళ్ళు మొబైల్లో కూడా చేయొచ్చు, కాదు కొంచెం కష్టంగా ఉంటుంది. సో మొబైల్లో కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు, అదే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకోటి ఇక స్టార్టింగ్ లో మీరు ఈ యొక్క ట్యాగ్స్ రాయడానికి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. ఈ లెస్ దాన్ సింబల్ అని, దాని తర్వాత గ్రేటర్ దాన్ సింబల్, ఈ లెస్ దాన్ సింబల్, ఈ ఫార్వర్డ్ స్లాష్, అలా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఇక ప్రాక్టీస్ అవుద్ది అనమాట. ఓకే. సో యాట్రిబ్యూట్స్ గురించి కూడా చెప్పాను కదా మీకు. సో ఓకే, టుడే ఈ ట్యాగ్స్, ఈ 2 ట్యాగ్స్ కంప్లీట్ అయ్యాయి కదా. సో దాని తర్వాత మనం వీటిలో ఏదో ఒక ట్యాగ్ గురించి, ఏదో గ్రూప్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ HTML ట్యాగ్ ఒకటి ఉంది కదా. సో యాక్చువల్గా దీంట్లో ఇంకా చాలా ఉంటాయి. ఈ HTML ఈ హెడ్ ట్యాగ్ లో ఇంకా మనం మెటా ట్యాగ్స్ అని అలా ఉంటాయి. అవి మొత్తం నేను ఇంకో గ్రూప్ గా చెప్తాను, ఆ మెటా ట్యాగ్స్ ఏంటి అవని. సో ఇక్కడ ఈ HTML లో కూడా ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట, లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు అని. ఓకే, లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్. సో ఈ యాట్రిబ్యూట్ ఏం చెప్తుందంటే ఈ వెబ్ పేజ్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంది అని చెప్తుంది అనమాట. సో నేను చెప్పాను కదా, HTML అనేది ఒకటేమో రూట్ కంటైనర్ అనమాట, అదొక పర్పస్. ఇంకోటి మనం ఈ యొక్క ఎంటైర్ డాక్యుమెంట్, ఈ వెబ్ పేజ్ అసలు ఏ లాంగ్వేజ్ లో ఉంది అని ఇండికేట్ చేయడానికి మనం ఈ యాట్రిబ్యూట్ ని యూజ్ చేసి చెప్పొచ్చు అనమాట, ఇది ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ లో ఉంది. ఓకే. సో దాన్ని బట్టి బ్రౌజర్స్ అయినా కానీ, లేకపోతే ఏదన్నా స్పీచ్ టు టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అంటే టెక్స్ట్ నుంచి నేను చెప్పాను కదా స్క్రీన్ రీడర్స్ లాంటివి, అవి ఈ లాంగ్వేజ్ ని తెలుసుకోవాలనుకోండి, సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని అని కాదు, బట్ ఇది ఇది ద పర్పస్ మటుకి అదనమాట. సో మనం లాంగ్వేజ్ దేంట్లో ఉన్నది అని చెప్పడానికి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చెప్పాలంటే, సో నేను ఒక HTML ని రాశాను అనమాట. దీంట్లో నేనేమి ఇచ్చాను, లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు అని ఇచ్చాను, అంటే ఈ కంటెంట్ అనేది తెలుగులో ఉంది అని. సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ లో. సో చూడండి, ఈ బ్రౌజర్ అంటే ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనమాట. ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే, నేను ఈ లాంగ్వేజ్ ఈక్వల్ తెలుగు అనే అట్రిబ్యూట్ ని ఇవ్వటం వల్ల అది దీన్ని దీన్ని బేస్ చేసుకొని, ఓకే ఇది తెలుగులో ఉంది, తెలుగులో నుంచి బై డిఫాల్ట్ గా
ఇంగ్లీష్‌లోకి మార్చాలనుకుంటున్నారని బై డిఫాల్ట్‌గా అర్థం చేసుకొని మనకి ఇది సజెషన్ ఇస్తుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌లేట్ అని కొట్టాననుకోండి. సో, దిస్ ట్రాన్స్‌లేట్ అయిపోయిందన్నమాట. సో, అలా కాకుండా సో, ఇది ఇలా అన్నమాట. సో, అలా ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అలౌడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఆ లాంగ్వేజ్‌ని బట్టి అది అండర్‌స్టాండ్ చేసుకుంటుందన్నమాట. ఇది ఏ లాంగ్వేజ్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో హెచ్‌టీఎంఎల్ తీశాను. రాంగ్ హెచ్‌టీఎంఎల్ అని. సో, ఇదేంటంటే లాంగ్వేజ్ ఏమో ఇంగ్లీష్ అని ఇచ్చాను. ఓకే. కానీ ఇది ఉన్నదేమో దేంట్లో తెలుగులో ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేస్తే చూసారా? ఇది నాకు సజెషన్ ఏమి ఇవ్వలేదు. దీన్ని ఇంగ్లీష్‌లోకి మార్చాలా అని. ఎందుకంటే నేను బై డిఫాల్ట్ అది ఇంగ్లీష్ అనే ఇచ్చాను. ఇది తెలుగులో ఉన్నప్పటికీ నేను ఇంగ్లీష్ అని ఇచ్చాను. సో, అది ఓకే. ఇది ఇంగ్లీష్ కాబట్టి అది ఏమి ఇవ్వట్లేదు. సో, అదనమాట. సో, ఇంగ్లీష్ అదే ఇదనుకోండి. ఇది తెలుగులో అని ఇచ్చాను కాబట్టి ఓకే. ఇంగ్లీష్‌లోకి మార్చుకుంటారని సజెషన్ ఇస్తుందనమాట. సో, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రీడ్ చేయాలనుకోండి. రీడ్ అలౌడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో, ఓకే. సో, రీడ్ అలౌడ్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది నేను లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు అని ఇచ్చాను కాబట్టి సో, ఈ యొక్క సాఫ్ట్‌వేర్ అనేది అంటే ఈ బ్రౌజర్‌లోనే మళ్ళీ ఇది ఇంకోటనమాట. ఇదేం చేసి ఇది ఆహ్, ఏమని చెప్పాను? టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్‌వేర్. సమ్ సో, ఈ బ్రౌజర్‌లో ఇదేం చేసింది? ఇది తెలుగులో ఉంది. సో, దానికి తగ్గట్టుగా తెలుగు నుంచి ఆహ్, ఇంగ్ ఆహ్, స్పీచ్ అంటే ఈ టెక్స్ట్ నుంచి స్పీచ్‌కి కన్వర్ట్ చేసింది. అదే దీంట్లో నేను యూజ్ చేశాననుకోండి, దీనికి తప్పిచ్చాను గదా! లాంగ్వేజ్ ఏమో ఇంగ్లీష్ అని ఇచ్చాను. కాకపోతే ఇది తెలుగు. సో, రీడ్ అలౌడ్ అని పెట్టాననుకోండి. చూడండి ఇది వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అంటే అక్కడేమో ఇంగ్లీష్ అని ఇచ్చాను. ఇదుందేమో తెలుగు. సో, మేబీ ఆహ్, ఈ సాఫ్ట్‌వేర్ దీన్ని బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఏదో సమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడేం తప్పుంది కాబట్టి అది దాన్ని కన్వర్ట్ చేయలేకపోతుంది. సో, అలా అన్నమాట. అలా ప్రతి లాంగ్వేజ్‌కి అలా సెర్చ్ ఇంజిన్స్ గూడా ఈ లాంగ్వేజ్‌ని బట్టి ఓకే. ఇది ఏ లాంగ్వేజ్ కిందకొస్తుంది. దాన్ని బట్టి అది ఆ యొక్క డేటా బేస్‌లో అలా స్టోర్ చేసుకుంటుంది. అలా చాలా అన్నమాట. ఒకటే కాదు. ఏదైనా ఒక సింపుల్ ఒక వెబ్ పేజ్ ఏ లాంగ్వేజ్‌లో కావాలి అని తెలుసుకోవాల్సిన సిట్యుయేషన్ చాలా రావచ్చు. ఆ సిట్యుయేషన్ బట్టి ఒక ప్రాసెస్ జరగొచ్చు. అలాంటి అన్నిటికి మెయిన్ ఇది వన్ ఆఫ్ ద మేబీ వేరేవి కూడా ఉండొచ్చు. బట్ వన్ ఈజ్ దిస్ వన్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్. సో, ఇంగ్లీష్‌కి అయితే ఈఎన్, తెలుగుకి అయితే టీఈ అలా ఫ్రెంచ్‌కి అయితే ఎఫ్ఆర్ అలా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఓకే. ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ టెక్స్ట్ ఎలిమెంట్స్ ఈ ట్యాగ్స్‌ని. ఓకే. సో, ఓకే దెన్ మనం నెక్స్ట్ గ్రూప్ చూద్దాము. సో, టుడే ఇక క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.